దినాన్ని మనం ఆలోచన చేద్దాం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? ఎస్, యుద్ధ కాలము లాంటిదే. మనం గమనించాలి. మన జీవిత పోరాటములో దినదినము కూడా మనం పోరాడుతూ ఉన్నాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథములో మనము 17వ అధ్యాయమును గనక ఆలోచన చేస్తే 36వ వచనములో, 37వ వచనములో, 47వ వచనములో, 50వ వచనములో మనం గనక ఆలోచన చేస్తే దావీదు బాలుడు ఒక మాట విన్నాడు. ఆ మాట ఏమిటి అనంటే, యుద్ధ పంతులు తీరినటువంటి జనాంగము ఫిలిష్తీయులు, ఇశ్రాయేలీలు ఈ ప్రక్క, ఫిలిష్తీయులు ఆ ప్రక్క యుద్ధ పంతులు తీరి గొలియాతు అనేటువంటి ఒక వ్యక్తి దేవుని పిల్లలను తృణీకరిస్తూ ఉన్నప్పుడు దావీదంటాడు, సున్నతి లేని దేవుని పిల్లలను ఎలాగూ తృణీకరిస్తున్నాడు. అందుచేత యుద్ధము నేను చేస్తాను అతనితో అని చెప్పుతూ ఉన్నాడు. రాజు సౌలు దగ్గరికి కొనుక్కోబడ్డాడు దావీదు. నీవు బాలుడవు, నీకు బలము చాలదు, నీవు యుద్ధము చేయలేవు. అతడు యుద్ధ నేర్పరి కనుక అతడు బలిష్ఠుడు, ఏ విధముగా చూచినా నీవు అతన్ని ఏమీ చేయలేవు అని చెప్పినప్పుడు దావీదు చెప్తా ఉన్నాడు, నా తండ్రి గొర్రెలను కాయిచ్చు ఉన్నప్పుడు నేను సింహమును, అలాగనే ఎలుగుబంటిని, నా గొర్రెలను అవి తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు వాటి నోట నుండి విడిపించాను, గడ్డము పట్టి చీల్చాను. ఆ రెండింటినీ కూడా చీల్చటానికి శక్తినిచ్చిన దేవుడు, అలాగే ఈ ఫిలిష్తీయుని చంపటానికి నాకు శక్తినివ్వడా? దేవుని వైపు చూచాడు దావీదు. ప్రజల వైపు చూస్తూ ఉన్నారు, యుద్ధ నైపుణ్యతను చూస్తూ ఉన్నారు, బలాఢ్యులను చూస్తూ ఉన్నారు, సైన్యాన్ని చూస్తూ ఉన్నారు, భయపడతా ఉన్నారు. బాలుడేమో చిన్నవాడే, కానీ ధైర్యంతో దేవుని మీద ఆనుకొని దేవుని వైపు చూచాడు. నేను దేవుని వైపు చూస్తూ ఉన్నాను కనుక దేవుడే నాకు తోడై ఉంటాడు అని అంటే, సౌలు అంటున్నాడు, అయ్యా వెళ్ళు, నీవు యుద్ధానికి వెళ్ళు, అయితే దేవుడు నీకు తోడైండుగాక అని దీవించి పంపించాడు. కనుక దేవుడు తోడై ఉన్నటువంటి దావీదు గులకరాళ్ళు ఏరుకొని గొలియాతుని చంపాడు. మనందరికీ తెలుసు ఈ విషయం. ఒక్క గులకరాయితో బలాఢ్యుడైనటువంటి గొలియాతు ప్రాణము తీసివేసినటువంటిది దావీదు కాదు, యుద్ధము యెహోవాదే. కనుక దేవుడు అంటున్నాడు, నేనే దేవుణ్ణి, నేనున్నాను, నీకు భయం లేదు, నీవు యుద్ధములో ముందుకు వెళ్ళు అని చెప్తా ఉన్నాడు. ప్రపంచము వణికిపోతూ ఉన్నటువంటి ఆ యొక్క సంఘటన, అంటే ఇరు దేశాలు వణికిపోతూ ఉన్నటువంటి సంఘటన, ఇది నాన్ని మనము కూడా యుద్ధానికి ఒకవేళ మరి మనము చూస్తూ ఉన్నాం. ఈ సంగతులన్నీ కూడా జరగవలసి ఉన్నవని చెబుతూ ఉన్నప్పుడు దేవుని వైపు చూడు, యుద్ధం చేయి, తప్పనిసరిగా జయం మనదే. కనుక దేవుని మీద అనుకో. వారు దేవుని లేడు అనే నాస్తికులు, మనము దేవుడు ఉన్నాడు అని అనుకునేటువంటి వారము. కనుక దేవుని మీద ఆధారపడదాం, దేవుని వైపు చూద్దాం.